ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సమీపంలోని ఘోరమైన బాంబు బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో సుమారుగా 13 మందికి పైగా మృతి చెందారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఢిల్లీలో ఇలాంటి బాంబు బ్లాస్టులు ఇప్పటివరకు చాలానే జరిగాయి. 1996 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపు 7 సార్లు పేలుళ్లు జరిగి 140 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 1996 మే 21న ఢిల్లీలోని లజ్పత్ నగర్ సెంట్రల్ మార్కెట్ లో దారుణమైన బాంబు బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో సుమారు 13 మంది మృతి చెందారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. 1997 అక్టోబర్ 18, 26, 30 తేదీలలో వరుసగా 3 రోజులు 3 ప్రాంతాలలో బాంబు బ్లాస్ట్ జరిగింది. రాణిబాగ్, కరోల్ బాగ్, పంజాబీ బాగ్ ప్రాంతాలలో వరుసగా ఈ పేలుళ్లు జరిగాయి. 6గురికి పైగా మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. అదే ఏడాది నవంబర్ 30న ఎర్రకోట ప్రాంతంలో మరో బ్లాస్ట్ జరిగింది. ఇందులో 3 ప్రాణాలు కోల్పోగా 70 మందికి పైగా గాయపడ్డారు. 2000 జూన్ 18న ఎర్రకోట సమీపంలో 2 భారీ బాంబు బ్లాస్టులు జరిగాయి. ఇందులో 2 ప్రాణాలు కోల్పోయారు. 2005 అక్టోబర్ 29 దీపావళికి 2 రోజుల ముందు ఢిల్లీలో పహర్గంజ్ మార్కెట్, గోవింద్పూర్ నగర్, సరోజిని మార్కెట్లలో భారీ బ్లాస్ట్ జరిగింది. ఇందులో 62 మంది పైగా మృతి చెందారు. 210 మందికి పైగా గాయపడ్డారు. 2008 సెప్టెంబర్ 13న ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో 30 మందికి పైగా మరణించారు. 2011 సెప్టెంబర్ 7న ఢిల్లీ హైకోర్టు గేట్ బయట భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు.